ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెక్కే వేరు. ఆర్సీబీకి ఫాలోవర్స్ ఓ రేంజ్లో ఉన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా బెంగళూరు జట్టును అభిమానించే వాళ్లకు లెక్కే లేదు. ఇంతవరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేదు. ఈసారైనా కప్ డ్రీమ్ను నెరవేర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈసారి జట్టు రూపురేఖలు చాలా వరకు మారబోతున్నాయి. ఎందుకంటే 2025 సీజన్ కోసం మెగా వేలం జరగనుంది. ప్లేయర్ల రిటెన్షన్ పై ఇంకా అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ ఆప్షన్తో కలిపి 6 జట్టులో ఉంచుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ లెక్కన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే లిస్టు రెడీ చేసుకుందని సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. ఓ 5 మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీతోనే ట్రావెల్ అవుతారని కథనాలొస్తున్నాయి. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఫ్రాంచైజీ మారలేదు. ఈసారి కూడా ఆర్సీబీతోనే విరాట్ జర్నీ కొనసాగుతుందనడంలో డౌట్ లేదు. ఎందుకంటే కోహ్లీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే విరాట్ అనేంతగా సీన్ ఉంది. అభిమానుల బాండింగ్ కూడా అలాగే ఉంది. అందుకు తగినట్టే యాజమాన్యం కూడా విరాట్కు రెస్పెక్ట్ ఇస్తోందనే వాదన వినిపిస్తోంది. కెప్టెన్ ఎవరైనా లీడర్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కోహ్లీ నడిపిస్తాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మహమ్మద్ సిరాజ్ కూడా మళ్లీ ఆర్సీబీతోనే ఉంటాడనే టాక్ నడుస్తోంది. హైదరాబాదీ ఎక్స్ప్రెస్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదులుకునే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. మిడిల్ ఆర్డర్లో రజత్ పటీదార్ కూడా ఆర్సీబీకి కీలకంగా మారాడు. గత సీజన్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా ఆర్సీబీలోనే రజత్ పటీదార్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సీజన్లో మెరుపు ఇన్నింగ్స్తో విల్ జాక్స్ ఆకట్టుకున్నాడు. ఈ ఓవర్సీస్ ప్లేయర్ను వదులుకోవద్దని ఆర్సీబీ ఫిక్స్ అయినట్టుగా కథనాలొస్తున్నాయి. అయితే కెప్టెన్ డూప్లిసిస్ను మాత్రం వదిలేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ వయసు 40 సంవత్సరాలు. ఇప్పటికీ ఫిట్గానే ఉన్న ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ఆర్సీబీ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. డూప్లిసిస్ ప్లేస్లో యువ ప్లేయర్కు జట్టు పగ్గాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సీజన్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఫ్లాప్ అయ్యాడు. బ్యాటర్గా, బౌలర్గా విఫలమయ్యాడు. పరుగుల వేటలో ఒసూరు మనిపించాడు. దీంతో మ్యాక్స్వెల్పై ఈసారి వేటు ఖాయమని అభిమానులు డిసైడ్ అయిపోతున్నారు. వేలానికి ఆసీస్ ప్లేయర్ ఖచ్చితంగా వెళ్లాడంటున్నారు. కెమెరూన్ గ్రీన్ను కూడా ఆర్సీబీ వదిలేస్తుందనే ప్రచారం జరుగుతోంది.